బాబు గారు, ఎం చటక్. అదేనో చూస్తున్నాను. మీరు చూసేదేమిటి? మీ చూపులే వాసన పట్టేస్తే అల్సేషన్ కుక్కలే. ఇంతకు ఎవరో వాండ్రు ఎవరో లేరు. రేపు ట్రైల్ ఏర్పాటు చేస్తాగా. ఏమిటిది? వేపకాయ సూపా? కోడి సూప్ అండి. చిచి, చారుపోయి. ఏమిటి ఎలా ఉంది? నీ మొహంలా ఉంది. అవునండి, కొత్త మొహాన్ని చూసుంటారు, అందుకనే నా మొహం మీద ఉమ్మే అనిపిస్తుంది మీకు. ఉమ్మేగా ముద్దు పెట్టుకోవాలా? ముద్దు పెట్టుకున్నప్పుడు నోర్మయ్య, కనీసం వంటకన్నా పనికొస్తావు అనుకున్నాను. దానికే పనికిరామని తెలిసిపోయింది. వెళ్ళి మామూలు పని చూసుకో. 1750 రూపాయలండి. 20,000 కొబ్బరికాయలు, 15,000 పుచ్చుకోండి. నాలాంటి నిజాయితీపురుని మోసం చేసేది ఎవరయ్యా? వస్తానండి. వెళ్ళు. మేనేజర్ గారు, పెద్దయ్య గారు వచ్చారు. నమస్కారం అయ్య గారు. నమస్కారం. రావయ్య హరి రా. అదేంటి అయ్య గారు, రాక రాక వచ్చారు. ముందుగా ఒక్క మాట తెలుసుంటే మీ ఉప్పు తినే ఈ హరి మీకెంతో ఘనంగా స్వాగతం చెప్పేవాడుగా. అదేమిటో హరి, నా ఎస్టేట్ లో నాకు స్వాగతమా? ఏదో మీ ఉప్పు తింటున్నందుకు. సరే, ముందు ఇక్కడికి నేను రావాలని అనుకోలేదు. ఆ పక్క రామాపురంలో నా ప్రియమిత్రుడు షష్టిపూర్తోత్సవం రాక తప్పదన్నాడు. సరే, అలాగూ దగ్గరలోకి వస్తున్నాం కదా అని చూసిపోదామని వచ్చాను. చెప్తాం. అయ్యగారు, ఇప్పుడే కొబ్బరికాయలు అమ్మాను. 5,000 రూపాయలు వచ్చింది. పోయిన నెల 3,000గా, ఈ నెల 5,000. వెరీ గుడ్. ఇంకా ఎక్కువే వస్తుంది. బాగా ఎరువులు, మంచినీటి వస్తువులు ఏర్పాటు చేస్తే. చెయ్యవయ్యా, బాగా అభివృద్ధి చెయ్యి. ఎవరొద్దన్నారు? దేనికైనా మీ అనుమతి కావాలిగా. లేకుంటే 4 రకాలుగా మీతో చెప్పచ్చు. హరి, ఒక్క మాట. నేను ఒకసారి ఒక మనిషిని నమ్మిన తర్వాత ఆ దేవుడు చెప్పిన నా నిర్ణయాన్ని నేను మార్చుకోను. ఈ డబ్బు నీ దగ్గరే ఉంటూ నీ ఇష్టం వచ్చినట్టే ఖర్చు పెట్టు. చాలా సంతోషం. మీలాంటి యజమానుల దగ్గర సేవ చేయటం నా అదృష్టం. అబ్బాయి గారు, అమ్మాయి గారు కులాసా అండి? అంతా కులాసాగానే ఉన్నారు. పరీక్షలు కాగానే ఇంటికి వచ్చేస్తారు. ఆ హరి, మరి నేను వెళ్ళొస్తాను. పెద్దయ్య గారు, ఒక చిన్న మనవి. ఏమిటది? ఈసారి వచ్చే ముందు ఈ సేవకుడు కబురు చేస్తే తగు జాగ్రత్తలతో సిద్ధంగా ఉంటాను. తప్పకుండా. అలాగే. దేవుణ్ణి నమ్ముకుంటే జయం జయం, ఎప్పటికీ లేదు నాకు భయం భయం. లాభం. రాము, రాము, మనం కొట్టిన చేపను ఆ కుక్క కొట్టేసిందిరా, పట్టుకో. రాము, నిన్ను అనవసరంగా కష్టపెట్టానురా ఆ ఎదవ చేప కోసం. అది కూడా ఒకందుకు మంచిదేలే. నీ తడాక ఈ ఊర్లో కుక్కలకు కూడా తెలియాల్సిందేగా. రాము, ఇంకెప్పుడు ఇలా చేయను. ఏమీ అనుకోకు. చూడు, ఆ రాముడికి ఒకటే బాణం, ఈ పున్నమ్మకి నువ్వే ప్రాణం. రారా, దా.
చూసినట్టు చూస్తున్నావు? దెయ్యాన్ని చూసినట్టు కాదు, దేవతను చూసినట్టు చూస్తున్నా. ఇట్ట ఐకారాలు పోతే దేవతే దెయ్యం అవుతుంది. ఎవరు నువ్వు? ఏయ్ జామ్ కటక్, ఇటు 14 12 కిలోమీటర్లు ఏటపాలెం ఎస్టేట్ లో ఎవరు నువ్వు అని నన్ను అడిగిన వారు ఇంతవరకు లేరు. ఆయన నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. హరిబాబు గారి పేరు విన్నావా? హరిబాబా ఎవడాడు? ఈ ఎస్టేట్ మేనేజర్, వాడికి మేనేజరు నేను, గిరిబాబు. అంబలి తాగేవాడికి మీసాలేగా పెట్టేవాడివా? రారాము. జామ్ చెటక్, ఏమిటా తొందర? నువ్వు ఎస్టేట్కే కొత్త లేకున్నావు. అసలు ఏ ఊరు, ఏమిటి కదా? నాకంటూ ఏ ఊరు లేదు, నా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇట్టా వచ్చానేదైనా పని చూసుకున్నావని. పనా నీకా? నిమిషాల మీద ఇప్పించేస్తాను, వస్తావా? అరే ఏమిటి అలా ఆలోచిస్తున్నావు? మా ఎస్టేట్ లో ఎంతమంది ఆడవాళ్ళు పని చేయడం లేదు, నీకేం భయం లేదు, అన్ని చూసుకోవడానికి నేనున్నానుగా. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మరింకే వచ్చేసే. అట్టగే రారాము. చేప గాలానికి చిక్కాలంటే ఎరవేయాలి. మరో 200 జీతం పెంచేసి. చేప సంగతి సరేనయ్యా, మరి పట్టేవాడి సంగతి ఏం కావాలో అడగవయ్యా. ఇల్లు కట్టుకుంటానని ఏడాదిగా అడుగుతున్నాను కదా. అంతే కదా, ఇటుకలు ఏర్పాటు చేసుకో. ఖాయమేనా? ఖాయం. మరి ఆ సంగతి గజ్జెలు కట్టుకు వాళ్తుంది. ఈ రోజు పొన్నమి, పొన్నమ్మ మీ బంగ్లాలో ఉంటుంది. పొన్నమ్మ చాలా మంచి పేరు. మీకెందుకు, మీరు రౌండ్ వేసుకు రెడీగా ఉండండి, అంతా రెడీ అవుతుంది. ఓకే ఉండండి. పొన్నమ్మా, 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 చెప్పేది విను పొన్నమ్మా. ఎక్కడో మేడలో ఉండవలసిన గులాబీ పువ్వు తోటలోనే పుడుతుంది, తోటలోనే పెరుగుతుంది. ఏది ఈ ఎండలో మాడి వాడి. మరి నీడ ఎక్కువైతే ఎదగదయ్యా. ఏమైనా నువ్వు ఇక్కడ ఉండదలిసినాను కాదు. మరెక్కడుండాలో చెప్తాను, వెళ్తావా? చెప్పు. మా మేనేజర్ గారు లేరు, ఆ బంగ్లాలో ఉంటే మహారాణిలో ఉంటావు. అసలు ఏమిటి నీ ఉద్దేశం? నేను ఇక్కడికి వచ్చింది పని చేయడానికేగా. అక్కడ కూడా పనే కదా. అయ్యగారికి పలహారం, భోజనం, స్నానం, పానం అవి చూడొచ్చు, కావలసిన డబ్బు రాబట్టుకోవచ్చు, పొట్ట నిండా తినొచ్చు. నా బోటి వాడికి కావలసినప్పుడు ఇంత పారేయచ్చు. అంతేనా? అంతే. అయ్యో నా మీద నమ్మకుంటే వెళ్ళి చూడు. నీకు నచ్చితే చెయ్యి, నచ్చకపోతే దీంట్లో ఏముంది నమ్మకానికి? అట్టగే పోదాం. అయ్యే ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు భోజనం చేస్తారో తెలీదు. ఇట్టా ఉంటే నేనెప్పుడు ఇంటికి వెళ్ళాలి? చచా. నా పేరు పున్నమ్మ. ఇది ముద్దు పేరు. అప్పుడే అంత ముద్దొచ్చేసిందా? ఇప్పుడే ఉంది, ముందు ముందు ఇంకా ఎంత ముద్దొస్తావో, ఎంత ముద్దు చేస్తాను ఎట్టా చెప్తాగా. ఉన్నమ్మా, ఈ చీరలు, ఈ నగలు అన్నీ నీకే. ఇవన్నీ నువ్వు కట్టుకొని పెట్టుకోవాలి. కాదు కాదు, నేనే ఈ చీరని కట్టి సింగారిస్తాను. ఓకే? ఇదా ఈ బంగ్లాలో కథ? ఇందుకేనా జీతం పెంచడం, వంటకి రమ్మండం, ముద్దుతో పిలవడం? ఎవరనుకున్నావు? పుట్టేలు పున్నమ్మంటే పులి, బెబ్బలి. జాగ్రత్త. ఇలాంటి పులులన్నీ మన దగ్గర పిల్లులైపోయాయి. మన చేతుల్లో పడి నలిగినోళ్లే గాని మన మీద చేయి చేసుకున్న వాళ్ళెవరూ లేరు. చూస్తావా నా తలాక? ఎక్కడ వదులుతా? రాము, వీడు అంతు చేసేసాయి.
వీడంతా తేల్చేసే. రాము ఆగు. రామును బయట పంపించేసి. రాముని పంపిస్తే గిరిగాడు రోజు పిల్లల్ని పంపిస్తున్నాడే. లేదు, ఇంకెప్పుడు పంపొద్దని చెప్తాను. అదంతా చెబితే లాభం లేదు. కాగితం మీద రాసివ్వు. రాసేవారా? వీల్లేదు. రాము రాసిస్తాను ప్రభా, రాసిస్తాను. అలా రా దారికి. కాగితం తీసుకో. రాయ్. పొట్టేలు పున్నమ్మకి మేనేజర్ హరిబాబు క్షమాపణలు చెప్పుకుని రాసిచ్చే పత్రం. ఇన్నాళ్ళు నేను ఎందరో ఆడపిల్లల్ని ఇంటికి పిలిపించి అన్యాయం చేశాను. రాయ్. పున్నమ్మని కూడా అలాగే తెరచాలనుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయను. భగవంతుడి మీద ప్రమాణం చేస్తున్నాను. ఇది నేను స్వయంగా నా చేతులతో రాసిన పత్రం. సంతకం పెట్టు. పెట్టావు. నీ రాతంతా ఈ రాతలో ఉంది. మాట తప్పావో ఈ చీటీ కాస్త పెద్దయ్య గారి చేతుల్లోకి పోతుంది. జాగ్రత్త. వద్దు పున్నమ్మ, అంత పని చేయకు. నా బ్రతుకు నాశనం చేయొద్దు. కల్లో కూడా ఇలాంటి పనికి తలపెట్టను. ఆ ఉత్తరం ఇచ్చేసి ఎంత డబ్బైనా సరే నీకు ఇస్తాను. నీ డబ్బు ఎవడికి కావాలి? నువ్వేం చేయమన్నా చేస్తాను. దయచేసి ఆ ఉత్తరం నాకు ఇచ్చేసి. ఇస్తాను. నువ్వు మంచివాడివయ్యావనే నమ్మకం ఏర్పడ్డాక తప్పక ఇస్తాను. అలాగే పున్నమ్మ, నువ్వు రోజూ పనిలోకి వస్తూ ఉండు. నేను ఎలా ప్రవర్తిస్తానో చూస్తుండు. నమ్మకం ఏర్పడిన తర్వాతే నాకు ఆ ఉత్తరం ఇచ్చేసి. మాట అంటే మాటే. రాము రా. గిరి, ఆ ఉత్తరం దాని చేతిలో ఉన్నంత వరకు మన ఆటలు సాగవు. అన్ని గుర్రాలు ఒకటేలే అనుకుంటే ఎలా? కొన్నిటి దగ్గరికి స్లోగా పోవాలి. నిజమే, కాస్త స్పీడ్ అయింది. ఏ పొట్టేలు కొట్టుడు బాగా స్పీడ్ అయిందా? గిరి, ఆ పొట్టేల్లోనే ఉందిరా పున్నమ్మ పొగరంతా. ముందు దాన్ని బుక్క పెట్టాలి. జామ్ చటాప్. నీ మొహం అది కుమ్ముగుమిందంటే నువ్వు జామ్ చటాక్. నేనేమైనా హరిబాబు అనుకుంటున్నారా? గిరిబాబుని. మన పేరు చెప్తే సింహాలే పరుగు. ఆ పొట్టేల సంగతి నేను చూసుకుంటాను. దాని సంగతి కదా, ఆ ఉత్తరం సంగతి. అది నా ప్రాణాలు తోడేస్తోంది. మీకెందుకు? జామ్ చటాప్. చూడమ్మా, అడిగో నీ హీరో ఎంత దర్జాగా ఉన్నాడో. నువ్వు హీరోయిన్ అయిపోవాలి. మెల్లగా వెళ్ళాలి, వారచూపు విసరాలి. దాంతో వాడు జిల్లైపోతాడు. అప్పుడు నువ్వు అలా 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 తీసుకుపోవాలి. రాము, ఏమిటా గోళ? ఏం జరిగింది? హత్తేరి. ఇక నీకు ఇక్కడ పని లేదు, నువ్వు వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్ళాలి? ఎందుక?
అదేమిటి? ఇది అక్కలు, అది నకిలీ. ఇప్పుడు చెప్పు, నాకు పని ఉందా లేదా? ఉంది పున్నమ్మ, నువ్వు పల్లెకెళ్ళు. తెలిసిందా? ఈ మాత్రం తెలివితేటలు ఈ రాముకి లేకుంటే ఈ దిక్కుమాలిన లోకంలో ఎలా ఒంటరిగా ఉండగలను? పున్నమ్మ, నీకు దండం పెడతాను, నాకు ఆ ఉత్తరం ఇచ్చేసేయమ్మా. ఆ పప్పులే ఉడకవు. ఈ ఉత్తరం నీకు శిక్ష, నాలాంటి కన్నె పిల్లలకు రక్ష. అందుకని ఇది నా దగ్గరే భద్రంగా ఉంటుంది, ఏం భయపడద్దు. రామో, ఏం మగాడివి? ఈ ఉత్తరాన్ని ఈ తాయెత్తులో పెట్టి రాము మెడలో కడతాను, చేతనైతే తీసుకో. హట్! నా కర్మ కొద్ది దొరికిందిరా పొట్టేలు. అయ్యో అయ్యో స్వామి, అయ్యో తను స్వామి, నేను కాలు పట్టుకుంటాను. వెళ్ళిపో. వెధవని, బుద్ధి లేని వెధవని, బడుద్దాయి. అదే రాసింది ఆ ఉత్తరంలో. రాస్కెల్స్. నేను ఎలాగా వెధవనే, మీరు కాకుండా చూసుకోవాలిగా. జరిగింది జరిగిపోయింది, ఇక జరగాల్సింది చూడు. ఆ కాగితం ఆ పున్నమ్మ చేతిలో ఉన్నంత వరకు అది మనకు మొగుడే కూర్చుంటుంది. మొగుడికి మొగుడిని నేనున్నానుగా. నీకు మొగుడు ఆ రాము ఉన్నాడు, ఆ ఉత్తరం దాని మెళ్ళో ఉంది. ఆ పొట్టేలికి బలం ఉంది, మనకు తెలివి ఉంది. మన తెలివితో ఆ ఉత్తరాన్ని మాటలతో కదరా, చేతలతో చేసి చూపించాలి. చూస్తారుగా. అరే, బెల్ట్ లేదు, బ్రెయిన్ పనిచేయట్లేదే. బెల్ట్ కొనుక్కొచ్చి జామ్ చగర్. రా కూర్చో. ఎన్నాళ్ళకి శ్రీపతి, అంతా సౌఖ్యమా? ఎల్లా సౌఖ్యందా? తెలుగులో మాట్లాడప్పా. నా బాడి ఎప్పటి తెలుగు పేసర. బ్యూటిఫుల్. ఏముంది, యాత్ర పెసల్ల వంద అందరూ దేవుళ్ళు పాత. నీ దైవ భక్తి నిన్నెంత వాణ్ణి చేసింది వేలు. మురుహా, శ్రీపతి, వాల్కయే కడవుడు, కడవుడే వాల్క. జీవితమే దేవుడు, దేవుడే జీవితం. తెలిసిందా? ఎంత బాగా చెప్పావు వేలు. అది సరి, రాధా విజయ్ ఎంగే? విజయ్ బయటికి వెళ్ళాడు, రాధ ఇంట్లోనే ఉంది. అమ్మా రాధా, వేలుమా వచ్చాడు. వేలు మావయ్య, నమస్కారం మావయ్య. వేలుమావా, నమస్తే. నమస్తే. నేను ఎంఏ పాస్ అయ్యాను, సెకండ్ క్లాస్. మా రాధ ఎప్పుడు ఫస్ట్ క్లాసే, వీడు సెకండ్ క్లాస్. నా చెల్లెలు ఎప్పుడూ నాకంటే ఫస్ట్ గానే ఉండాలి. అన్నయ్య, దట్స్ మై విష్. உங்களை எல்லாம் பார்க்கணும்னு நினைச்சேன், வந்தேன், பார்த்துட்டேன். அப்ப நான் வரட்டுமா? రాకరాకొచ్చారు, పొంచకుండా వెళ్తారా? వేలు మావయ్య భోజనం చేయాల్సిందే. ఫోన్ చేయకుండా ఎక్కడికి వెళ్తాడమ్మా? వడ్డించు. எல்லாரும் என்ன மன்னிச்சுக்கணும். ஏன் தெரியுமா? இன்னைக்கு கிருத்திகை. நோ வாட்டர், நோ பூஜை. நான் வரட்டுமா? ஸ்ரீபதி, God bless you. Long live 100 years. முருகா, மருதமலை முருகா. విజయ్, మీ ఇద్దరు పాస్ అయినందుకు గ్రాండ్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నారు. సారీ డాడీ, నాకు ఈ రోజు మన కలెక్టర్ కూతురు కల్పన ఉంది కదా, అవును, ఆ అమ్మాయి డిన్నర్ ఇస్తోంది. కలెక్టర్ గారు అమ్మాయ? తప్పకుండా వెళ్ళమ్మా, యు మస్ట్ అటెండ్. థ్యాంక్ యూ డాడీ. నాకు కూడా చిన్న ఎంగేజ్మెంట్ ఉంది. నీకు ఎవరైనా గ్రాండ్ పార్టీ ఇస్తున్నారా? లేదు డాడీ, నేను మన ధర్మయ్య చెల్లెలు పెళ్లికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏమిటి, డ్రైవర్ ఇంటికి పెళ్లిక? డాడీ, ధర్మయ్య డ్రైవర్ అంటాం నాకు బాధగా ఉంది. మరేమనాలి? మనవాడు అనలేకపోయినా మనసున్నవాడు మంచివాడు అనండి. డాడీ, ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇంతింత పిల్లలుగా నేను రాధా ఉన్నప్పుడే అమ్మ వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచి మా ఆకలి తెలిసి అన్నం పెట్టింది, జోలపాడి నిద్రపుచ్చింది ఆ ధర్మయ్యే. నేను పెరిగింది ఆయన ఒడిలో, ప్రేమ చవి చూసింది ఆయన గుండెల మీద. అలాంటి ధర్మయ్య లేక ఒక శుభకార్యం చేసుకుంటున్నాడు. మిమ్మల్ని రమ్మనమని స్వయంగా పిలిచాడు. మీరు వెళ్ళనన్నారు. కనీసం నేనైనా వెళ్ళకపోతే మానవత్వానికి అర్థం లేదు డాడీ. ఏమిటో ఆ మానవత్వం గురించి పెద్దగా లెక్చర్ ఇస్తున్నావు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? వాళ్లే మన కాళ్ళ దగ్గరకు వచ్చి మొక్కుతారు, మనకు తోచింది ఎటు ఇస్తాం. ఏమిచ్చినా ఎంత ఇచ్చినా తీరని రుణాలు కొన్ని ఉంటాయి డాడీ, అవి మీకు అర్థం కావు. నన్ను వెళ్ళనివ్వండి. విజయ్! డాడీ, డాడీ, అన్నయ్య చెప్పింది చాలా కరెక్ట్ డాడీ. అన్నయ్య, నువ్వు తప్పక వెళ్ళు. నీ ఇష్టం వచ్చినట్టు అకూరించు.
కానీ చూడమ్మా రాధ, నువ్వు మాత్రం మన స్టేటస్ తగ్గట్టు నీట్ గా హుందాగా డ్రెస్ చేసుకు వెళ్ళు. అన్నయ్యలాగా పేద వేషాలు పీద వేషాలు వేయకు. ఓకే డాడీ. ఏమిటన్నయ్య ఇది? డాడీ ఆరోగ్యం సంగతి తెలుసు కూడా అలా మాట్లాడుతున్నావే? నా సంగతి కూడా నీకు తెలుసు కదమ్మా. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సరే సరే, త్వరగా బయలుదేరు. కొడతారో కొట్టించుకుంటారో నాకు అనవసరం. నాకు కావలసింది దాని మెళ్ళలో ఉన్న తాయెత్తు. తాయెత్తు మీ చేతిలోనే ఉందనుకోండి, మరి మిగతా తైలం పని అయిపోయాక ఆమదం జాంచటం. ఉన్నమ్మా, నీ పొగరు గిగరు తించేస్తాను. అదిగో అదే, ఇదిగో పేరుకు రాముడు కానీ భీముడు. మీరు పడతారో గెడతారో నాకు తెలియదు, దాని మెడలో ఉన్న తాయెత్తు మాత్రం తీసుకురావాలి అంతే. అది నాకు తెలియదు సార్. వదిలేకపోతే నేను పట్టుకున్నానటయ్యా, జామ్ చటక్. నువ్వు ఆ సైడ్ రా, నేను ఈ సైడ్ వస్తా. రాంబాణంలాగా తిప్పి తిప్పి కొడుతుందిరా. ఎట్ట పట్టేది? ఓ పని చేద్దామా, చెత్త తెచ్చి చుట్టూ వేసి తగలబెట్టేద్దాం. ఇది పెట్టలే, తర్వాత తాబీ చేసి గిరిబాబుకి ఇద్దాం. మీరు మనుషులా రాక్షసులా? చూస్తుండే నీకే తెలుసుద్ది. పెట్టండి పో. థ్యాంక్స్ చెప్తున్నావా? చెప్పాల్సింది నాకు కాదు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ఈ కుర్రాడికి.
మతి మనసు ఉన్నదానిలాగా కనిపిస్తున్నావు. నిన్ను రక్షించే అవకాశం నాకు కలిగించినందుకు ఆ భగవంతుడికి నేనే థ్యాంక్స్ చెప్పాలి. వస్తాను. టాటా. వస్తాను బాబు. టాటా. ఎవరా దాన్ని కాపాడింది? ఆడెవడో మెరుపులా వచ్చి దున్నపోతుల్లా ఉన్నారు. వెధవ ఒక్క పుట్టేళ్ళు పట్టుకోలేకపోయారు. హరిబాబు గారు ఈ విషయం ఎవరికి చెప్పద్దు. చెబితే ముఖం మీద ఓస్తారు సార్. నేనెందుకు చెప్తాను? గాడిదెల్లారా. ఉన్నమ్మా, నిన్ను ఏనాటికైనా నా కాళ్ళ మీద పడేటట్లు చేస్తాను. ఏమిటి పల్లెటూరు పిల్ల? ఏమిటి ఇదా? టేప్ రికార్డర్ అంటే మాటల్ని పాటల్ని పట్టి పెట్టే పెట్టే. ఈ పాట గాలిలో అలా అలా వచ్చింది, పట్టేశాం, ఇందులో పెట్టేశాం. నువ్వేమన్నా మాయల మరాఠివా మంత్రగాడివా? అది సరే, నా పాట నన్నడకుండా ఈ పెట్లు ఎందుకు పెట్టుకున్నావు? ఈ పాట నీ పాట? అరే బ్యూటిఫుల్ వాయిస్. వయస్సు కాదు, వాయిస్. వాయిస్ అంటే గొంతు అని అర్థం. బ్యూటిఫుల్ అంటే అందమైనది. నీది అందమైన గొంతు అని. అయితే అందమైందంతా పట్టి పెట్టుకోవటమేనా నీ పని? చూడమ్మాయి, ఫోటో. ఫోటో అంటే ఏమిటో నీకు తెలుసా? ఫోటో ఫోటోగ్రాఫా? అదే తెలుసు. పచ్చటి పొలాల్ని అందమైన కొండల్ని చూసినప్పుడు ఫోటో తీసి ఎలా పెట్టుకుంటామో, అలాగే కమ్మటి గొంతును చక్కని పాటను విన్నప్పుడు పట్టి ఈ పెట్టెలో పెట్టుకుంటాం. బాగుందయ్యా నీ వరుస. ఇప్పుడు నువ్వు బాటంగా దుక్కలా ఉన్నావు. నాగలికి పనికొస్తావని కట్టేయమంటావా? ఇప్పుడు ఏమైందా నీ అందమైన గొంతును అలా చించుకుంటావు? నిన్నేమైనా పట్టి పెట్టెలో పెట్టానా? నన్ను పట్టి పెట్టెలో పెట్టేంత గొప్పవాడు నువ్వు. ఈ పున్నమ్మ దగ్గర పప్పులు ఉడకావు. నన్ను పట్టేవాడు ఇంకా పుట్టలేదయ్యా. ఓహో, అయితే నీ పేరు పున్నమ్మ. బాగుంది. చాలా తీయటి పేరు. నీకంతా తీయగా ఉంటుంది. మర్యాదగా నా పాటనిస్తావలేదా? ఇవ్వకపోతే ఏం చేస్తావేమిటి? ఏం చేస్తానా? ఉండు. రాము. అదేవరు? మీ మావా మీ బావా? మీ తాత. అయితే నాకేమన్నా భయం అనుకున్నావా? రాము రారా. అడుగు పరిగెత్తుకెళ్ళి ఆపండి కుమ్మి అతని పట్టుకుంటాం. అలా నిలబడ్డామేట్రా కుమ్మరా? అయ్యో రాము, టాటా, బాయ్. దుర్మార్గుడా, నీచుడా, చెప్పిన పని చెయ్యకుండా నన్ను అవమానిస్తున్నావా? ఎంత పొగరు నీకు! ఆ మనిషికి సలాం కొడుతున్నావా? చూడు, ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. పోరా పో. నమస్తే. రండి చిన్నబాబు గారు, రండి. నమస్తే. నమస్తే సార్. సారీ ధర్మయ్య గారు, కొంచెం ఆలస్యమైంది. మీరు వచ్చారు అంతే సార్. రండి. శాస్త్రి గారు, సూత్రధారణ కానివ్వండి. భజంత్రులు వాయించండి. చిన్నబాబు గారి ఆశీర్వాదం తీసుకోండి. ఆగండి, ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. చిన్నబాబు గారు, మీరు వస్తారని ఒక్క వార్త ముందుగా తెలుసుంటే ఈ సేవకుడు మీకోసం గేటు వద్ద నిలబడి ఉండేవాడుగా. ఇట్స్ సడన్ ప్రోగ్రామ్. నాన్నగారు రాలేకపోయారు, అంచేత నేనే రావాల్సి వచ్చింది. 2 రోజులు ఇక్కడే ఉండి ఎస్టేట్ అంతా చూసి వెళ్తాను. తప్పకుండా. కానీ ఏం లేదు, మన బంగ్లా నిండా కొబ్బరికాయలు, అరటికాయలు, మామిడికాయలు గందరగోళంగా ఉన్నాయి చిన్నబాబు గారు. అందుకని ఈ రాత్రి గెస్ట్ హౌస్ సర్దుకోండి. రేపు మన బంగ్లాలో ఉండొచ్చు. ఓకే, అయితే నేను వెళ్ళి ఏర్పాటు చూస్తాను చిన్నబాబు. ఇట్స్ ఆల్ రైట్. హరిబాబు గారు, చిన్నబాబు గారిని రాత్రికి బంగ్లాలో వద్దడానికి కారణం? ఒరే సన్యాసి, పొన్నమ్మ చేతిలో మనం చిక్కింది అప్పుడే మర్చిపోయావా? దాని దెబ్బకు భయపడే కదరా పగటి పూట ప్రోగ్రాంలో రాత్రికి మార్చుకుంది. జంచట.
తెల్లవారులు ఇలా అరిచి ముత్తుకున్నా సరే నిన్న ఇంట్లోకి రానివ్వను. పోరా పో. రాము, రాము, ఏం పౌరుషం! దీనికేం తక్కువ లేదు. నా దగ్గర చూపిస్తున్నావే పౌరుషం, ఆయన దగ్గర ఏమైంది? ఏ నువ్వు లేకుండా నేను బ్రతకలేననుకున్నావా? పోరా పో. కట్టుబడి ఉన్నాను, నీ సంబరం ఎప్పుడు తీరునో, నా సంబరం ఎవరి తోడనో ఎవరికి తెలుసు, నీకు నాకు ఉన్నదో చల్లని మనసు గలగల గల. ఇది ఆ బస్తీ బాబు గారి పని. చేయొదిలయ్యా. నీకు దుడుకుతనమే కాదు దొంగతనం కూడా వచ్చని నాకు తెలియదు. నువ్వు ఒట్టి రసికుడే అనుకున్నా, రౌడీవని కూడా నాకు తెలియదు. నర్మయ్, టేప్ రికార్డర్ దొంగలించుకొచ్చిందే గాక నాకు రౌడీ పట్టం కూడా కడుతున్నావా? హత్యారి, ముందు నువ్వు నోరుమి. అర్ధరాత్రి నా పాట తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెట్టి అల్లరి చేసిందే కాక నన్నే అంటున్నావా? ఏమిటి మాట్లాడేది? ఏమిటా? పద చెప్తాను. ఊర్లో 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టి నీ సంగతి తేలుస్తాను. ఓరి దొంగ వెధవా, నువ్వా ఎంత పనిచేసింది? సభాష్ రామో సభాష్. పెట్టె తీసుకొస్తే చాలదురా. ఏది ఆ రౌడీని 2 కుమ్ములు కుమ్ము. కుమ్మరా, నిలబడ్డావే? కుమ్మదు. ఎందుకో తెలుసా? మీ రాముకి కృతజ్ఞత అంటే ఏమిటో తెలుసు. అంటే రౌడీలు నిప్పు పెట్టి కాల్చబోతే రాముని రక్షించింది నేనే. అవునా రాము? రాము, నిజం తెలుసుకోకుండా నిన్ను అనరాని మాట్లాడేశాను, మన్నించు. రాము, టేప్ రికార్డర్ తీసుకొచ్చింది ఆమె అనుకుని తొందరపడి దొంగ అన్నాను. అదంతా మనసులో పెట్టుకోవద్దని చెప్పరా? రాము, జరిగింది ఏదో తెలుసుకోకుండా రౌడీ గివిడి అనేశాను. అదేం మనసులో పెట్టుకోవద్దని చెప్పు రాము. రాము, మీ అమ్మగారి పాట ఆమె అనుమతి లేకుండానే నేను రికార్డ్ చేసుకున్నాను. తప్పేనని చెప్పరా? అదేం తప్పు కాదని, నా పాట అలా వింటుంటే నాకెంతో సంతోషంగా ఉందని చెప్పు రాము. నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? కాపలా గడానికి నువ్వు వచ్చావట్రా? మీ పెద్దోడు రాలేదా? ఎవరు వస్తున్నట్టుంది. వస్తా. నమస్కారం బాబు గారు. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం బాబయ్య. రండాలు బాబయ్య. నమస్కారం. నమస్కారం బాబయ్య. నమస్కారం. నమస్కారం. అరే, ఎవరు అమ్మాయి తల కూడా ఎత్తడం లేదు? పని మీద అంత శ్రద్ధ? అదేం కాదండి, ఆ చిన్నదానికి కాస్త తలబిరుసు ఎక్కువ. అందుకే ఉండండి, వస్తా.
పున్నమ్మా చిన్నబాబు గారు వచ్చారు, దండం పెట్టు. చిన్న బాబా నాతో చెప్పనే లేదే. ఇందాక సరే, ఇప్పుడు కూడా ఎరగనట్టున్నాడు. పోనీలే. అమ్మాయినిట రమ్మను. పున్నమ్మా చిన్నబాబు గారు పిలుస్తున్నారు. ఏయ్, నీకు మర్యాద గౌరవం తెలీదా? అందులోనూ చిన్న యజమాని, ఎస్టేట్ జమీందార్ని, అంత పొగరా నీకు? మేనేజర్, ఈ అమ్మాయిని వెంటనే పని నుంచి తీసాయి. చిన్నబాబు గారు ఈసారికి దయచేసి మన్నించండి. నో, నాకెవరి దయా దక్షిణాలు అక్కర్లేదు. నేనేం తప్పు చేశాను? దొంగతనం చేశానా? కమిషన్ కొట్టానా? పొన్నమ్మా నువ్వు ఊరుకుండాయా, నేనే ఆయనతో మాట్లాడతాను. చిన్నబాబు గారు, ఒళ్ళొంచి పని చేయడమే పని వాళ్ళ యజమానులకు చూపించవలసిన గౌరవం. అదే తప్పైతే ఆ పని నాకు అక్కర్లేదు. బస్తీ నుంచి సూటు బూటు వేసుకుని ఒక ఆయన వస్తాడు, ఆయనకు దొంగ నమస్కారాలు చేస్తేనే కాని నువ్వు బ్రతకలేవని నా ముఖానే రాయలేదయ్యా. కష్టపడే వాళ్ళకి ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కటే. మేనేజర్, ఈ అమ్మాయికి తల పెరిసే కాదు, నోటి దురుసు కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు. వెంటనే పని నుంచి తీసాయి. ఓ, నువ్వు ఉండమన్నా నేను ఉండను. పెద్ద ఆర్డర్ వేశారు, ఆర్డర్. యో, నా కూలి డబ్బులు పారే. ఉన్నమ్మా, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. ఏం చేయాలి? అయ్యగారు ఉత్తరవు ఇదిగో. అబ్బా, దీని పేడ విరగడైపోయింది. జామ్ చటక్, పేడ విరగడైపోయింది. నా ఇంటి గోడ లేవలేదు. చచ్చా, ఏం మనుషులు, ఏం బుద్ధులు. రాత్రేమో తప్పంతా నాది, మన్నించు అని అంత ఇదిగా చెప్పాడు. నేను ఆయన మాటలు నమ్మి మంచి మనిషి అనుకుని రాత్రంతా నిద్ర పట్టక ఎన్నెన్నో కలలు కన్నాను. తెల్లారేసరికి టాకు టీకుమని పెద్ద యజమానిలా వచ్చి ఏమి ఎరగనట్టు నిలబడ్డాడే. మర్యాదే ఇవ్వలేదండి, పనిలోంచి తీసేశాడే. చచ్చా, అంతే, గొప్పోళ్ళంతా అంతే. నమ్మితే చెడిపోయేదేమీ లేదు. నాకు మర్యాద ఇవ్వలేదని కాదు, నీకు మర్యాద ఇవ్వటం కోసమే నిన్ను పని నుంచి తీసేశాను. చాలేవయ్యా కథలు. కథ కాదు, నిజం చెప్తున్నాను. ఇల్లాలు కాబోయే నిన్ను పొలంలో కూలి మనిషిగా చూడటం నాకు ఇష్టం లేదు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట. అట్టా ఉంది. నిన్ను గురించే నేను ఏ నిర్ధారణకి రాలేదు. ఇంతలో ఇల్లాలనంటున్నావే. నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదు. ఉంటే అది ప్రేమ అవుతుందా? అసలు ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసా? ఏమో, నాకేం తెలుసు. పోనీ నేను చెప్పనా? చెప్పు. ఎదట పడ్డప్పుడు దెబ్బలాడాలనిపిస్తుంది, లేనప్పుడు దిగులుగా ఉంటుంది. అవునా? అవును. అన్నం తిందామని కూర్చున్నప్పుడు పక్కనే ఉండి ముద్దలు తినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? అవును అవును. నిద్రపోదామని పడుకుంటే కళ్ళు మూతలు పడు, మేలుకొని ఉంటే కాలం గడవు. అవునా? అదే అదే. పాపం భరించలేక స్నానం చేద్దామని చెరువులోకి దిగితే చిట్టి చిట్టి చేపలల్లే చుట్టుముట్టి చక్కల గింతలు పెట్టినట్టుగా ఉంటుంది. అవునా? చెప్తే అనుకోకూడదు. ఏమి అనుకోను, చెప్పే. ఇదంతా నాకు నాకు ఉన్నాళ్ళే ఒక ఆయన. ఎవరా ఒక ఆయన? రండి చూపిస్తాను. ఇదిగో ఈయనే. నేనే. పున్నమ్మా, చిన్నబాబు, ప్రేమతో చల్లటి నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయా? ఎలా ఉన్నాయో చెప్తే అర్థం కాదు. నువ్వు కూడా చూడు పున్నమ్మా, రేపటి నుంచి నువ్వు కూలి పనికి రావడానికి వీల్లేదు. కాదండి, నా కోసం కాకపోయినా నాతో పనిచేసే వాళ్ళ కోసమైనా నేను పనిచేయాల్సిందే. ఏమిటో అనేది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే, నీ ఇష్టం. రేపు మామూలుగా పనికొచ్చి తప్పు అయిపోయింది మన్నించండి అని అడుగు. నేను కూడా మన్నించినట్టుగానే నటిస్తాను. సరేనా? సుబ్బమ్మ, వెంకమ్మ, రావులమ్మ, కొండమ్మ, సీతమ్మ. చిన్నబాబు గారు, నిన్న పొరపాటు జరిగిపోయింది. నేను బుద్ధి తక్కువగా నడుచుకున్నాను. ఇంకెప్పుడు అలా జరగదు. మీ కాళ్ళు పట్టుకుంటా. లే, కాళ్ళు గీళ్ళు పట్టుకొని అవసరం లేదు. ఈసారికి మన్నించాం. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. చిన్నబాబు గారు, క్షమించమని నిన్న నువ్వే కదా అన్నావు. అమ్మాయి, నువ్వు వెళ్ళి పనిలో చేరు. ఇక నుంచి జాగ్రత్తగా మసులుకో.
గిరి హరి హరి ఉన్న ఒక్క రాజగ్రహం ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇక ఉన్నారు కదరా శనిగ్రహాలు మీరు నాకు. వెళ్ళండి. ఏంటి పున్నమ్మా, ఏమైంది? అదే ఏం లేదు. పంజుడు మొహం అదే పంజుడు. ఏమిటి ఇలా వచ్చారు? ఏం చేయమంటావు? ఎప్పటి నుంచో నీ కోసం సైకిల్ చేస్తుంటే కనీసం నువ్వు చూస్తేనా? ఏమిటిది రక్తం? ఆకుతూ వచ్చాను కదా, దొక్కుపోయింది. ప్రేమ మాట పూర్ణ మాట కాదు, రాళ్ళు ముళ్ళు కూడా ఉంటాయి. ప్రేమ గుడ్డిదని అన్నారు. నొప్పేసిందా? అయ్యో అందరూ వచ్చేస్తున్నారు. ఏదో ఒక నాటకాన్ని పంపించేది. వద్దు, చంపొద్దు. అది నాగేంద్రుడు. దండం పెట్టి బ్రతులు ఆడుకుంటే వెళ్ళిపోతాడు. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను చెప్తాను. స్వామి, నాగేంద్ర స్వామి, వెళ్ళు స్వామి, వెళ్ళు. వచ్చిన దారినే వెళ్ళు. నా తప్పులు ఏమైనా ఉంటే మన్నించు. నీ పుట్టకొస్తాను, పూజ చేస్తాను. వెళ్ళు స్వామి. గౌరీ, పొన్నమ్మ పావుతో కూడా మాట్లాడుతుంది. ఒక్క పావుతేవే, పొట్టెలతో కూడా మాట్లాడుతుంది. పొట్టు తప్పకొస్తాను. వెళ్ళు స్వామి, వెళ్ళు. వెళ్ళు స్వామి, వెళ్ళు. నేరుగా పుట్టకు వెళ్ళు. నాగేంద్ర స్వామి వెళ్ళిపోయారు. ఎంత మంచి నాగేంద్రుడు అనుకున్నారు. ఏం భయపడద్దు, మనందరికీ దేవుడు. రండి రండి. ఏమిటి అందరూ ఇలా కట్టకట్టకొచ్చారు? ఏం లేదు చిన్న బాబు, ప్రతి ఏడు మన ఊళ్ళో పోలేరమ్మ జాతర జరగటం, అక్కడికి మేమంతా వెళ్ళి మొక్కోవటం ఆచారం. అందుకని రేపు మీరు మాకు సెలవు ఇప్పిస్తే. అలాగే, తప్పకుండా వెళ్ళండి. మరి మీరు? నేనా? నేను రేపు ఎస్టేట్ లో అలా ఒంటరిగా తిరుగుతూ కాలం గడిపేస్తాను. తెలిసిందా? వస్తామండి. నమస్కారం అండి.
నమస్కారం బాబాయ్. నమస్కారం బాబయ్య. దండాలు బాబయ్య. నమస్కారం. నమస్కారం బాబయ్య. నమస్కారం నమస్కారం. అరే ఎవరా అమ్మాయి తల కూడా ఎత్తడం లేదు, పని మీద అంత శ్రద్ధ? అదేం కాదండి, ఆ చిన్నదానికి కాస్త తలబిరుసు ఎక్కువ. అందుకే ఉండండి వస్తా. పున్నమ్మా, చిన్నబాబు గారు వచ్చారు, దండం పెట్టు. చిన్న బాబా నాతో చెప్పనే లేదే. ఇందాక సరే, ఇప్పుడు కూడా ఎరగనట్టున్నాడు. పోనీలే. అమ్మాయిని రమ్మను. పున్నమ్మా, చిన్నబాబు గారు పిలుస్తున్నారు. ఏయ్, నీకు మర్యాద గౌరవం తెలీదా? అందులోనూ చిన్న యజమాని, ఎస్టేట్ జమీందార్ని, అంత పొగరా నీకు? మేనేజర్, ఈ అమ్మాయిని వెంటనే పని నుంచి తీసాయి. చిన్నబాబు గారు, ఈసారికి దయచేసి మన్నించండి. నో, నాకెవరి దయా దక్షిణాలు అక్కర్లేదు. నేనేం తప్పు చేశాను? దొంగతనం చేశానా? కమిషన్ కొట్టానా? పొన్నమ్మా, నువ్వు ఊరుకున్నాయా? నేనే ఆయనతో మాట్లాడతాను. చిన్నబాబు గారు, ఒళ్ళొంచి పని చేయడమే పని వాళ్ళ యజమానులకు చూపించవలసిన గౌరవం. అదే తప్పైతే ఆ పని నాకు అక్కర్లేదు. బస్తీ నుంచి సూటు బూటు వేసుకుని ఒక ఆయన వస్తాడు, ఆయనకు దొంగ నమస్కారాలు చేస్తేనే కాని నువ్వు బ్రతకలేవని నా ముఖానే రాయలేదయ్యా. కష్టపడే వాళ్ళకి ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కటే. మేనేజర్, ఈ అమ్మాయికి తల బిరిసే కాదు, నోటి దురుసు కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు. వెంటనే పని నుంచి తీసాయి. నువ్వు ఉండమన్నా నేను ఉండను. పెద్ద ఆర్డర్ వేశారు, ఆర్డర్. యో, నా కూలి డబ్బులు పారే. ఉన్నమ్మా, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. ఏం చేయాలి? అయ్యగారు ఉత్తరవు ఇదిగో. అబ్బా, దీని పీడ విరగడైపోయింది. జామ్ చటక్, పీడ విరగడైపోయింది. నా ఇంటి గోడ లేవలేదు. ఏం మనుషులు, ఏం బుద్ధులు. రాత్రేమో తప్పంతా నాది, మన్నించు అని అంత ఇదిగా చెప్పాడు. నేను ఆయన మాటలు నమ్మి మంచి మనిషి అనుకుని రాత్రంతా నిద్ర పట్టక ఎన్నెన్నో కలలు కన్నాను. తెల్లారేసరికి టాకు టీకుమని పెద్ద యజమానిలా వచ్చి ఏమి ఎరగనట్టు నిలబడ్డాడే. మర్యాదే ఇవ్వలేదండి, పనిలోంచి తీసేశాడే. అంతే, గొప్పోళ్ళంతా అంతే. నమ్మితే చెడిపోయేదేమీ లేదు. నాకు మర్యాద ఇవ్వలేదని కాదు, నీకు మర్యాద ఇవ్వటం కోసమే నిన్ను పని నుంచి తీసేశాను. చాలేవయ్యా కథలు. కథ కాదు, నిజం చెప్తున్నాను. ఇల్లాలు కాబోయే నిన్ను పొలంలో కూలి మనిషిగా చూడటం నాకు ఇష్టం లేదు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట. అట్టా ఉంది. నిన్ను గురించే నేను ఏ నిర్ధారణకి రాలేదు. ఇంతలో ఇల్లాలనంటున్నావే? నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదు. ఉంటే అది ప్రేమ అవుతుందా? అసలు ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసా? ఏమో, నాకేం తెలుసు. పోనీ నేను చెప్పనా? చెప్పు. ఎదట పడ్డప్పుడు దెబ్బలాడాలనిపిస్తుంది, లేనప్పుడు దిగులుగా ఉంటుంది. అవునా? అవును. అన్నం తిందామని కూర్చున్నప్పుడు పక్కనే ఉండి ముద్దలు తినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? అవును అవును. నిద్రపోదామని పడుకుంటే కళ్ళు మూతలు పడతాయి, మేలుకొని ఉంటే కాలం గడవదు. అవునా? అదే అదే. పాపం భరించలేక స్నానం చేద్దామని చెరువులోకి దిగితే చిట్టి చిట్టి చేపలల్లే చుట్టుముట్టి చక్కలి గింతలు పెట్టినట్టుగా ఉంటుంది. అవునా? చెప్తే ఏమనుకోకూడదు. ఏమి అనుకోను, చెప్పే. ఇదంతా నాకు నాకు ఉన్నాళ్ళే ఒకైనా. ఎవరా ఒకైనా? రండి చూపిస్తాను. ఇదిగో ఈయనే. నేనే. పున్నమ్మా. చిన్నబాబు, ప్రేమతో చల్లటి నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయా? ఎలా ఉన్నాయో చెప్తే అర్థం కాదు. నువ్వు కూడా చూడుకున్నామా, రేపటి నుంచి నువ్వు కూలి పనికి రావడానికి వీల్లేదు. కాదండి, నా కోసం కాకపోయినా నాతో పనిచేసే వాళ్ళ కోసమైనా నేను పని చేయాల్సిందే. ఏమిటో అనేది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే, నీ ఇష్టం. రేపు మామూలుగా పనికొచ్చి తప్పు అయిపోయింది మన్నించండి అని అడుగు. నేను కూడా మన్నించినట్టుగానే నటిస్తాను. సరేనా? సుబ్బమ్మ, వెంకమ్మ, రావులమ్మ, కొండమ్మ, సీతమ్మ. చిన్నబాబు గారు, నిన్న పొరపాటు జరిగిపోయింది.
నేను బుద్ధి తక్కువగా నడుచుకున్నాను. ఇంకెప్పుడు అలా జరగదు. మీ కాళ్ళు పట్టుకుంటా. లే కాళ్ళు గీళ్ళు పట్టుకోని అవసరం లేదు. ఈసారికి మన్నించాం. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. చిన్నబాబు గారు క్షమించమని నిన్న నువ్వే కదా అన్నావు. అమ్మాయి నువ్వు వెళ్ళి పనిలో చేరు. ఇక నుంచి జాగ్రత్తగా మసులుకో. గిరి హరి హరి ఉన్న ఒక్క రాజగ్రహం ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇక ఉన్నారు కదా శనిగ్రహాలు మీరు నాకు వెళ్ళండి. ఏంటి పున్నమ్మా, ఏమైంది? అదే ఏం లేదు. మొహం చూడు, మొహం అదే పంచుడు. ఏమిటి ఇలా వచ్చారు? ఏం చేయమంటావు? ఎప్పటి నుంచో నీ కోసం సైకిల్ చేస్తుంటే కనీసం నువ్వు చూస్తేనా? ఏమిటిది రక్తం? ఆకుతూ వచ్చాను కదా, దొక్కుపోయింది. ప్రేమ మాట పూల మాట కాదు, రాళ్ళు ముళ్ళు కూడా ఉంటాయి. ప్రేమ గుడ్డిదని అన్నారు. నొప్పేసిందా? అయ్యో, అందరూ వచ్చేస్తున్నారు. ఏదో ఒక నాటకాన్ని పంపించేసి. వద్దు, చంపొద్దు. అది నాగేంద్రుడు. దండం పెట్టి బ్రతులు ఆడుకుంటే వెళ్ళిపోతాడు. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను చెప్తాను. స్వామి, నాగేంద్ర స్వామి, వెళ్ళు స్వామి, వెళ్ళు. వచ్చిందారనే వెళ్ళు. నా తప్పులేమన్నా ఉంటే మన్నించు. నీ పుట్టకొస్తాను, పూజ చేస్తాను. వెళ్ళు స్వామి. గౌరీ, పొన్నమ్మ పావుతో కూడా మాట్లాడుతుంది. ఒక్క పావుతవే, పొట్టెలతో కూడా మాట్లాడుతుంది. పొట్టు తప్పకొస్తాను. వెళ్ళు స్వామి, వెళ్ళు. వెళ్ళు స్వామి, వెళ్ళు. నేరుగా పుట్టకు వెళ్ళు. నాగేంద్ర స్వామి వెళ్ళిపోయారు. ఎంత మంచి నాగేంద్రుడు అనుకున్నారు? ఏం భయపడద్దు, మనందరికీ దేవుడు. ఏమిటి అందరూ ఇలా కట్టకట్టకొచ్చారు? ఏం లేదు చిన్నబాబు, ప్రతి ఏడు మన ఊళ్ళో పోలేరమ్మ జాతర జరగటం, అక్కడికి మేమంతా వెళ్ళి మొక్కుకోవటం ఆచారం. అందుకని రేపు మీరు మాకు సెలవిప్పిస్తే. అలాగే, తప్పకుండా వెళ్ళండి. మరి మీరు? నేను రేపు ఎస్టేట్ లో అలా ఒంటరిగా తిరుగుతూ కాలం గడిపేస్తాను. తెలిసిందా? వస్తాను. నమస్కారం అండి.
ఏమిటి ఇలా వచ్చారు? అమ్మవారి ప్రసాదం. అలాగా. మీరందరూ సంబరం చేసుకొచ్చారు. ఇప్పుడు నేను మీకు సంబరం చెప్పబోతున్నాను. త్వరలో పున్నమ్మను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. చాలా సంతోషం చిన్నబాబు గారు. మీరు చేస్తున్న పని యువతరానికే మార్గదర్శకం అవుతుంది, గొప్ప విప్లవం కూడా తీసుకొస్తుంది. ఎవరు? పున్నమ్మ ప్రియుణ్ణి. ఎవనా? అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఇంతలో నువ్వు దాపురించావు. నిన్ను చూడగానే పున్నమ్మ మనసు మారిపోయింది. నిన్ను చూచి కాదు, నీ డబ్బును చూచి. మర్యాదగా పోతావా లేదా? పున్నమ్మ, చిన్నయ్య గారిని ఎవరో చంపేశారు. నేను చేసుకున్న పాపమే మిమ్మల్ని ఇలా అన్యాయంగా బలి తీసుకుంది. దుర్మార్గపు విధి మనల్ని పేరు చేసిందండి. మీరు లేకుండా నేనెలా బ్రతకను? అనవసరం మీతో పాటు నేను. చాలే నవ్వులు. ఏమిటి నాటకం? నాటకం నీదా నాదా? నువ్వు ఇదివరకే ఎవరినో ప్రేమించి అయ్యో లేదండి, ప్రమాణం చేసి చెప్తాను. నేనే పాపం ఎరుగను. ఎవరు చెప్పారు ఇదంతా? మీరు ఇవన్నీ నమ్మారా? నమ్మలేదు. ఏదో కుట్రుందని తెలిసే ఈ నాటకం ఆడాను. ఉండి చెప్తాను. దొంగ వేదవా తప్పించు పారిపోయాడు. చిన్నబాబు ఘోరమైన వార్త విన్నాను. మిమ్మల్ని చంపాలని వచ్చిన ఆ దుర్మార్గుడు ఎవడు? ఎలా ఉంటాడు? మీకేం దెబ్బలు తగలేదు కదా? నేను లక్షణంగానే ఉన్నాను. అదంతా తర్వాత చెప్తాను గాని పున్నమ్మా, నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? హరిబాబు గారు, మీరే చెప్పండి, నాకెవరైనా శత్రువులు ఉన్నారా? అబ్బే, నాకు తెలిసి ఎవరూ లేరు. నీకెవరుంటారా మా శత్రువులు? ఒకవేళ ఉన్నా నిన్ను చూడగానే మారిపోతారుగా. చిన్నబాబు గారు, మీ మీద ఈ ఘోరాన్ని పాల్పడింది ఎవరో కనుక్కుంటారు. చెప్పండి, వాడెవడు, ఎలా ఉంటాడు? నేను వెళ్ళొస్తాను. అలాగే. హరి, అసలు జరిగింది ఏమిటంటే, బుద్ధి లేదరా? గాడిలో ఉన్నావు, నా ప్లాన్ అంతా పాడు చేశావు. సమయానికి నేను కాపాడాల్సి వచ్చింది. గుట్టెవరికి చెప్పు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నాను. ముందు ముందు ఇలాంటివి జరగచ్చు, నా మీద అనుమానం కలగచ్చు, నీకు అవునేమోనని అనిపించవచ్చు. నీకు కూడా కాస్త మంచి బుద్ధి పుట్టిందే, పర్వాలేదు. అదంతా నీ మంచితనమే పున్నమ్మ, నీ మంచితనం. చూడు, రేపు మీ పెళ్ళైన తరువాత ఆ ఉత్తరం మీ వారి చేతిలో చిక్కచ్చు. మీ సంసారంలో మనస్పర్ధలు రావచ్చు. అందుకు కారణం నేను మాత్రం కాకూడదు. అందుకని ఈ ఉత్తరం చించి పారేస్తే మనిద్దరికీ మంచిదని. నా మీద అనుమానం ఉంటే నేను వెళ్ళొస్తాను. నన్ను క్షమించు. అంత పని దేనికి? నీ మాట నమ్ముతాను. రాము, రాము, అరే రాము, ఇవ్వరా? బతికించావు పున్నమ్మ, నన్ను బతికించావు. హాయిగా వెళ్ళిపోతాను. తిన్నగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఎక్కడో చిన్న ఉద్యోగం దొరికిందని చెప్పి వెళ్ళిపోతాను. నువ్వు లక్షణంగా పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లాలి. ఉంటాను పున్నమ్మ.
రాము, అతనే ఉద్యోగం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఉత్తరంతో మనకేమిట్రా పని? ఏమిటి నువ్వు చెప్పిన విషయం అంతా నిజమేనా హరి? అక్షరాల నిజం అయ్యగారు. చిన్నబాబు గారి పెళ్లి ఆపడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశాను, కానీ లాభం లేకుండా పోయింది. చూసావమ్మా రాధ, ఆ దారిని పోయే దానయ్య కోసం ఇలాంటి విశ్వాసపాత్రుడి మాట కాదన్నాడు దరిద్రుడు. డాడీ ఎందుకలా కోపడతారు? అన్నయ్యనే అడిగి నిజం తెలుసుకుందాం. అయ్యగారు, చిన్నబాబు గారు వస్తున్నారు. అన్నయ్య, రాధా, ఈమె మీ వదినమ్మా. వదినా? ఏరా, దీన్ని పెళ్లి చేసుకున్నావా? ఇంకా లేదు డాడీ, మీ అనుమతి తీసుకోవడం కోసమే వచ్చాం. ఆస్తి కోసం కాదా? కానే కాదు, మాకు కావలసింది మీ ఆశీర్వాదం. జరిగిన అవమానానికి అప్రతిష్టకి ఆశీర్వాదం కూడానా? వెళ్ళండి. డాడీ, డాడీ ఛీ, దౌర్భాగ్యుడా, ఈ దరిద్రాన్ని మెడ కట్టుకున్న చాలక ఇంటికి కూడా తీసుకొస్తావా? నన్ను ఈ వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తావా? బాబు గారు, చిన్నబాబు గారు చేసిన పని మీ పరువు ప్రతిష్టలు పెంచుతుందే గాని ఏమాత్రం తగ్గించదు. ధర్మయ్య, నిజం బాబు గారు, కావాలంటే చిన్నబాబు గారికి కోటీశ్వర్ల పిల్లల్ని ఇస్తారు, కానీ అవన్నీ వదులుకుని ఒక పేద పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడంటే నాలాంటి పేదలంతా చేతులెత్తి దండం పెడతారు. నాకు కావాల్సింది నీలాంటి దరిద్రుల దండాలు మెప్పులు కావు, సాటి వాళ్లలో గౌరవం, ప్రతిష్ట. పెదబాబు గారు, నార్మల్. నా కూలి మీద బతికే ఆ గాడిదకు నా జీతం మీద బతికే ఈ గాడిద సిఫార్సు చేస్తున్నాడు. వెళ్ళండి, అందరూ కట్టగట్టు చావండి. వెళ్ళి ఆ పేడ కుప్పల్లో మురికి గుంటల్లో చావండి. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. డాడీ, నేను చెప్పేది వినండి. ఆగండి, మీ నాన్నగారు చెప్పింది నిజమే. మేము చాకరీ చేసుకునే గాడిదలు, మీకు మాకు పొత్తు కుదరదు. ఉన్నమా, వద్దండి, నా మూలంగా మీరు మీ నాన్నగారు విడిపోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మర్చిపోండి, మీరు కలిసి ఉండండి. బాబు గారు, నేనెవరినో నాకు గుర్తు చేశారు, చాలా సంతోషం. నా అంతస్తు తెలుసుకోకుండా ఈ నాశపడ్డందుకు క్షమించండి. వెళ్తున్నా. వెళ్ళు. మీ అబ్బాయిని మన్నించి చేరదీయండి. ఆగు, మా నాన్నగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. డాడీ, మీ కొడుకు ఇచ్చిన మాట తప్పి ఒక అమ్మాయికి అన్యాయం చేసినప్పుడే మీరు సంఘంలో తలదించుకోవాల్సి వస్తుంది. కానీ అలా జరగకుండా మీ గౌరవం నిలబెట్టడం కోసమే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. వస్తాను డాడీ. రాపన్నమ్మా. ఆగు. నా కొడుకును అన్యాయం చేశానని, అనాథం చేసి ఇంటి నుంచి గెంటి వేశాను అపఖ్యాతి నాకు వద్దు. ఆ ఆటపాలెం ఎస్టేట్ నీ పేరు రాసేస్తున్నాను, తీసుకో. డాడీ, చిన్నబాబు గారు చెప్తాను, పదండి, రండి. బేబీ, డోంట్ టాక్. లోపలికెళ్ళి, లోపలికెళ్ళమ్మా. పెద్దయ్య గారు, మీ ఉప్పు తిన్నందుకు నా డ్యూటీ నేను చేశాను. ఇక ఉంటాను. ఎక్కడైనా నేను బతుకు తెరుగు చూసుకోవాలిగా. అంత కర్మ నీకేం వచ్చింది? ఇంత ఘర్షణ జరిగిన తర్వాత చిన్నబాబు గారు నన్ను ఇంకా ఉద్యోగంలో ఉంచుకుంటారా? మా పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నీలాంటి మనిషిని నేను ఎదుర్కోలేను. నువ్వు నా దగ్గరే ఉండొచ్చు. చిత్తం. మీ ఉప్పు తిన్నందుకు ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చారు. ధన్యుణ్ణి. హరి,